ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 24వ తారీఖు లగాయతు ఆగస్టు 30 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ వారంలో మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్రుల యొక్క సంచారము, సింహరాశి యందు రవికేతువులు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల, వృశ్చిక రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహములైనటువంటి గురుగ్రహము, శనేశ్వరుడు, రాహువు, ఈ గ్రహాలతో పాటు చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ మూడు గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ రావు, అలాగే ఆర్థిక ఇబ్బందులకి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఈ దీర్ఘ సంచార గ్రహాలతో పాటు మిగిలిన గ్రహాలు కూడా అనుకూలించాలి. ఉదాహరణకి చూస్తే ఈ రాశి వారికి అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే తృతీయ భావమందు శుక్రబుధుల యొక్క స్థితి, పంచమ స్థానమందు కుజుడు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అనగా ఏమవుతుంది, అటు తృతీయ స్థానమందు బుధ శుక్రులు ఉండడం ఏదో భయంగా ఉంటుంది. ఇది మంచి అంటే ఏదైనా ఉదాహరణకి చెప్తున్నాను, మంచిగా భయం వేయడం అంటే ఏంటంటే, ఏదైనా మనకు ఒక డెలివరీ అవుతుంది, మీ భార్య గారికో లేదా మీ పిల్లలకో లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీకు బాగా కావలసినటువంటి వారికో డెలివరీ అవుతుంది. ఆ భయం, ఇది ఎలా జరుగుతుంది, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది, లేదా ఏదైనా ఒక తీర్థయాత్ర పెట్టుకుంటారు, ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి భయం ఉంటుంది. అంటే ఈ భయం మంచి వాటికే భయపడినా భయం భయమే కదా, అటువంటి భయం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ స్థానమందు రవిగ్రహం, అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమని రవి సూచిస్తున్నారు. అలసిపోయేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతున్నారు. ఇటువంటి విషయాలను ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ శారీరక అలసట ఉంటుంది, మానసికమైనటువంటి భయం ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి, ప్రత్యేకించి ఈ వారంలో. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతుంది. మనసు సంతోషకరమైనటువంటి వార్తలను వినడము, సంతోషదాయకంగా ఉండడం లాంటివి ఈ వారం కనబడతాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉంటారు. ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి. సింహరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం గురుడు లాభస్థానమందు బలంగా ఉన్నారు. తప్పితే వారంలో కొన్ని రోజులు యోగించేటువంటి చంద్రుడు, అనగా 2 గ్రహాల తాలూకు మాత్రమే శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రాశ్యాధిపతి రవి జన్మరాశి సంచారము. చాలా మంది అనుకుంటారు సింహరాశ్యాధిపతి రవే కాబట్టి ఆయన జన్మరాశిలో సంచరిస్తే ఆయన గొప్ప యోగాన్ని కలగజేస్తాడని. కానీ అది పొరపాటు. ఎందుకంటే దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఇక్కడ కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి రవి కారణమవుతారు. అలాగే కొంచెం నీరసము, నిస్సత్వ, ఏదైనా ఎండ దెబ్బ తగలడానికి, లేదా ఏదైనా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. కొంతమందిలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమందిలో ఏదో ఎముకలకి సంబంధించిన దెబ్బలు తగులుతాయి. ఇటువంటి వాటికి రవి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు.
శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడాన్ని రవి సూచిస్తారు. అలాగే ఉన్నతాధికారులతోటి వచ్చేటువంటి చిన్నపాటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. 2వ స్థానం ముందు ఎప్పుడైతే కుజుని యొక్క సంచారం ఉంటుందో, కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుని మీద శని దృష్టి పడుతుందో, అటువంటప్పుడు మాటపరమైనటువంటి సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడడం, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైనా మాట పెరిగినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం ద్వారా ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొంత అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇది రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్థికంగా ఈ రాశి వారికి గ్రహస్థితి బాగున్నది. యశోవృద్ధిర్బలం తేజ, లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు ఎప్పుడూ చక్కటి పేరు ప్రఖ్యాతల్ని, చక్కటి ఆర్థిక పరిస్థితుల్ని, ఇటువంటి వాటిని ఆయన కలగజేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంత ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి మార్పు చేయవలసి వచ్చినప్పుడు ఒకంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఈ రాశి వార్లలో వ్యయస్థానం ముందు బుధ శుక్రులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో లగ్జరీకి డబ్బు ఖర్చు పెడతారు. అంటే ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. పలానా గ్యాడ్జెట్ కొనుక్కోవాలి, పలానా వస్తువు, పలానా ఆభరణము, పలానా వస్త్రము, ఏదైనా పలానా వాహనము, ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మొత్తం మీద ఏమిటి అంటే ఈ గ్రహస్థితి ఎక్కువగా పరీక్ష పెడుతూ ఉంటుంది. శరీరానికి, మీ ఓపికకి, మీ సహనానికి గొప్ప పరీక్షగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. సింహరాశి వారు ప్రత్యేకించి వాహనాలు నడిపేటప్పుడు కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యా రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలో శుక్రుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తృతీయ స్థానముందు ఉన్నటువంటి కుజుడు యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే చంద్రబలం ఈ వారం చివరిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో అనుకూలమైనటువంటి మార్పులు లేవు, ప్రతికూలమైనటువంటి మార్పులు లేవు. కాబట్టి గత వారం మాదిరిగానే ఫలితాలు ఈ వారం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం కుజబలం, ఇష్టసిద్ధి. ఇక్కడ ఈ తృతీయ స్థానం ముందు కుజుడు ఉంటే సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. అంటే ఆ తృతీయ స్థానానికి అనుసంధానం చేసుకుని అనేక కారకత్వాలు పనిచేస్తాయి. మనలో ఉండేటువంటి శక్తి, సత్తువ, అలాగే ధైర్యము, మరీ ముఖ్యంగా సేవకులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానం ముందు కుజుడు ఉండడం ఎవరైనా మనకి సహాయం చేసేవాళ్ళు దొరుకుతూ ఉంటారు. అలాగే ఇది అష్టమం ఆయుస్థానం కింద కూడా చెప్పబడింది, ఉపచయ స్థానం కింద చెప్పబడింది. ఈ ఉపచయ స్థానాల్లో క్రూర గ్రహాలు, ఉపచయో క్రూరే బలి చేదృతే అన్నారు. అంటే ఆ తృతీయ స్థానం ముందు బలంగా పనిచేస్తాయి ఈ పాపగ్రహాలైనటువంటి కుజుడు. కాబట్టి అటు సంపదని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, సేవకుల్ని ఇస్తారు. అంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళని ఇస్తారు. ఒంటరిగా కష్టపడకుండా కొంత తోడు, పలానా ఒత్తిడిలో ఎవరైనా మనకి భాగస్వామ్యం వహించి ఆ ఒత్తిడి తగ్గించుకునేటువంటి విధంగా వారు ఏదైనా కొంచెం మనకి సహాయం చేస్తారు. ఇటువంటి వారు ఎక్కువగా దొరుకుతారు. అంతేకాక అటు జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయగురుని యొక్క దోషం ఉన్నది, అష్టమ రాహువు యొక్క దోషం ఉన్నది. 4 కాళ్ళ జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఈనాడు చూస్తూ ఉన్నాం, పలానా కుక్క గరిచింది, లేదా పలానా ఇలా ఎద్దు తన్నింది, లేదా ఇలా 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా ఒక ఇబ్బంది రావచ్చు. కాబట్టి మరి ముఖ్యంగా అష్టమ రాహువు ఉన్నప్పుడు అవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ, జన్మ బుద్ధుడు కానీ పైత్యానికి సంబంధించినటువంటి, అంటే ఉదర భాగంలో ఉండేటువంటి అనారోగ్యాలకి కారకులు. అదొకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఇటువంటి విషయాలన్నీ సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తొందరపాటు పనికిరాదు. ఏ విషయాన్నైనా 1కి 2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం,
చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.